షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. కాకినాడ జిల్లా తుని మండలం కుమ్మర్లో గ్రామస్తులైతే రోడ్డుపై బైఠాయించిన పరిస్థితి ఉంది. అయితే గత కొంతకాలంగా వారికి ఇవ్వాల్సిన పోలవరం ప్యాకేజీ సంబంధించిన ఆర్ఆర్ ప్యాకేజ్ అయితే రాలేదంటూ గ్రామస్తులు ఇవాళ రోడ్డెక్కిన పరిస్థితి ఉంది. అయితే ఎంఆర్ఓ గారు మాత్రం ఈ యొక్క ప్లేసుల్లోకి మీరు ఇల్లులు ఈ నెల 4వ తారీఖుతో ఇల్లులు ఖాళీ చేసి అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళాలని, లేకపోతే పోలవరం పనులు యథావిధిగా సాగుతాయంటూ ఈ రోజైతే ఒక ప్రకటన విడుదల చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో గ్రామస్తులు ఒక్కసారిగా ఆందోళనకు గురై రోడ్డు ఎక్కిన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం కొంతమంది గ్రామస్తులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇది కుమ్మర్లా గ్రామాన్ని 2007లో మొట్టమొదటిసారిగా పోలవరం ప్రాజెక్ట్ లెఫ్ట్ కెనాల్లో తీసుకుంటామని అనౌన్స్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కలెక్టర్స్ కానీ ఎవరొకరు ఆర్డీఓలు రావటం, మీకు అన్ని సదుపాయాలు చేస్తాం, ఊరికి స్థలాలు ఇస్తామని చెప్పి ఖాళీ చేసేద్దరు కానీ చెప్పి మొదటి నుంచి చెప్తూ వచ్చారు తప్ప మాకు ఊరు మొత్తంకి అందరికీ న్యాయం జరగలేదు ఇంతవరకు. అలాగే స్థలాలు ఇస్తామని చెప్పారు. మొదట 2018లో ఒకసారి స్థలాలు ఇచ్చి శంకుస్థాపన కూడా చేసుకున్నారు. శంకుస్థాపన అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవరో కోర్టుకు వెళ్ళారని చెప్పి అక్కడ మొత్తం ఆఫ్ చేశారు. మళ్ళీ ఈ మధ్యనే మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ పనులు మొదలెట్టిన తర్వాత రీసెంట్గా మొన్న ఒక 15 రోజుల క్రితం ఎంఆర్ఓ ఆఫీస్కి తీసుకువెళ్ళి మీకు లాటరీ తీస్తున్నాము, స్థలాలు ఇస్తున్నామని చెప్పి అక్కడ అనౌన్స్ చేశారు. అక్కడ ప్రజలందరూ కూడా దాన్ని వద్దని తిరస్కరించారు. మరలా రీసెంట్గా 4 రోజుల క్రితం ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో స్థలాలు ఇస్తామని చెప్పి మొత్తం అందరికీ పేర్లు చదవడం జరిగింది. దాంట్లో కూడా తీవ్రమైన అన్యాయం జరిగింది. ఇక్కడ ఇల్లు ఉన్న వాళ్ళకి, స్వయంగా నాకు కూడా, నా తండ్రికి కూడా ఇక్కడ ఇల్లు ఉండి అన్నీ ఉండి కూడా 9-1 ఇల్లు, దానికి ఇంటికి స్థలం ఇవ్వలేదు. పిఏఎఫ్ అని వాళ్ళు ఇష్టం వచ్చిన కారణాలు చూపించి ఇల్లులు ఇవ్వలేదు. అలా చాలామందికి ఇక్కడ న్యాయం జరగలేదు. దాంతోపాటుగా ముఖ్యంగా చేయాల్సింది ఏంటి అంటే, మాకు ఎక్కడైతే స్థలాలు ఏర్పాటు చేశారో అక్కడ ఇంటికి పట్టాలు ఇవ్వలేదు. ఇంతవరకు నోటుతో అనౌన్స్మెంట్లు చేస్తున్నారు తప్ప పట్టాలు ఇవ్వలేదు. అక్కడ ఇచ్చిన స్థలానికి సైట్లు నెంబర్లు వేయలేదు, రోడ్లు వేయలేదు, కరెంటు లేదు, నీరు లేదు, ఏమీ లేకుండా ఈ ప్రజలందరినీ ఈరోజు అనౌన్స్మెంట్ చేసి వీఆర్ఓ గారితో కబురు పెట్టి 4వ తారీఖు కల్లా ఊరంతా ఖాళీ చేశాడని చెప్తున్నారు. ఇక్కడ అంతా పేదవాళ్ళు, ఎక్కడికి వెళ్ళడానికి దారి లేదు. మాకు కావలసిన ఇల్లు పట్టాలు, అక్కడ స్థలానికి మొత్తం రెడీ చేసి వాటర్తో సహా, వాటర్ ఫ్లోటింగ్ ప్రతి స్థలంకి వెళ్ళేలాగా కరెంటు, రోడ్లు అన్నీ ఇచ్చి, పట్టాలు అన్నీ ఇచ్చి, ఊర్లో ఎవరికైతే అన్యాయం జరిగింది, ఎంతవరకు చాలామందికి దాదాపు 60-70 మందికి అన్యాయం జరిగి ఉన్నారు ఇప్పటికీ, వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగి కంప్లీట్గా ఇంటికి ఇల్లు తీసుకున్నప్పుడు ఆ స్థలం, అలాగే ఇంట్లో ఉన్న 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి ఎవరికైతే ప్యాకేజీలు వాళ్ళ ప్యాకేజీలు అన్నీ ఇచ్చి కంప్లీట్గా మీరు ఓకే చేస్తే మా గ్రామం అంతా కూడా రెడీగా ఉన్నారు వెళ్ళడానికి. దీంట్లో ఎవరికి ఏమి అబ్జెక్షన్ లేదు. ఇక్కడ పోలవరం ప్రాజెక్టు జరగడం మాకు సంతోషమే. కానీ మాకు ప్రజలకి ఇక్కడ ఇన్ని 30-40 సంవత్సరాలుగా ఉన్న ప్రజలందరికీ న్యాయం చేసి అప్పుడు ప్రభుత్వం కానీ ఇక్కడ ఎవరు ప్రాజెక్ట్ చేస్తున్నారు వాళ్ళు కానీ వాటిని హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు. దానికి మేము ఎవరం కూడా అడ్డంకి లేదు. అంటే గతంలో మీకు ఆల్రెడీ ప్యాకేజ్ ఇచ్చేసారు, మీకు ఆల్రెడీ ప్లేస్ అలాట్మెంట్ కూడా చేశారని చెప్పేసి చేశారండి. ఆగిపోయింది. ఏంటి ఇప్పుడు మీ సమస్య ఏంటి? మా సమస్య చెప్పాను కదండి. మాకు ఇక్కడ ఉన్న ఎంతమంది అయితే అర్హులు ఉన్నారో అందరికీ ఒక్కరు కూడా అన్యాయం జరగకుండా ప్రతి ఒక్కరికి ఇల్లు స్థలాలు ఇవ్వాల్సిన వాళ్ళకి ఇల్లు స్థలాలు, R&R ప్యాకేజీలు ఎవరికైతే రాలేదో వాళ్ళకి ప్యాకేజీలు ఇస్తూ ఇప్పుడున్న ప్రజలందరికీ ఎక్కడైతే సైట్లు అలాట్ చేశారో ఆ భూములు పట్టాలతో సహా పట్టాలిచ్చి ఆ స్థలాలు మాకు చూపించి ఏ నెంబర్ ఏంటనేది చూపించి రోడ్లు, తర్వాత నీళ్లు, కరెంటు, ఈ 3 అన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని పంపిస్తే మేము వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాం. అంతవరకు మాత్రం ఈ ఊరి నుంచి ఎవరో కదలటే ఇక్కడ పనులు కూడా చేయనివ్వరు. అంటే ఆల్రెడీ మీకు లాటరీ విధానంలో అలాట్మెంట్ చేసిన సైట్లు మీకు ఆల్రెడీ ఇప్పుడు చూపించలేదా? చూపించలేదు. మాకు లాటరీలు వేసారు, లెంబర్లు ఇచ్చారు, అమ్మ లాటరీలు తీసేసారు, లెంబర్లమ్మ అన్నారండి. ఆ లెంబర్లు తప్ప మాకు ఊళ్ళోకి వచ్చి ఇదిగో అమ్మ ఈ లెంబరు, ఇదిగో ఈ సైట్ మీది అని మాకెవరూ చెప్పలేదు. తర్వాత ఒకటండి, అక్కడ చేసింది కూడా మా సైట్ లో కూడా ఫ్రాడే ఉందండి. ఎప్పటి నుండో స్థాపించిపోయి రాళ్లు, రప్పలు, పెద్ద పెద్ద చెట్లు, పోగులు వేసేసి ఆ పోగుల మధ్యన రాళ్లు పాతి ఇప్పుడు తక్షణంగా తరలి వెళ్ళిపోండి రాళ్ల మధ్యకి అంటే మేము ఎక్కడికి వెళ్ళిపోతాం బాబు? వర్షాకాలం ఏ గుడిసె వేసుకొని ఉంటాం బాబు? కరెంట్ లేదు, నీళ్లు లేవు, ఏ సదుపాయం లేదు, అక్కడ పోగులు ఎత్తలేదు. మీరు శుక్రవారం నాడు కల్లా వెళ్ళిపోతే రాళ్లు పేలిపోయి మీ మీద పడిపోతాయని అనౌన్స్మెంట్ చేశారు. అంటే ఉద్దేశం ఏంటి చెప్పండి బాబు? మాకు ఏం చేయాలనుకుంటున్నారు? ఈ ప్రజల్ని ఎక్కడికి తరలించాలనుకుంటున్నారు? ఒకిళ్ళు కాదు కదా, 100 మంది కాదు కదండి, ఇప్పుడు 500 మంది జనానికి ఎక్కడ తరలించుతారండి? మేమేమన్నా వరదబాధలు ఇవ్వండి, ఏదో చెట్టు ఎక్కేసి ఆ గడియ ఉండి నీరు పోయాక చేరిపోవడానికి మేము నివసిస్తున్నాం కదండి. పిల్లలు, తల్లులు, గొడ్డు, గోధుమ అంతా నిరుపేదలు అండి. తెల్లవారులేసి తునిపాటమే కూలిపోయే వాళ్ళమే.
తెల్లారులేసి గొడ్డుని గోడిని మేపుకొని రైతులు ఉన్నారు, నిరుపేదలు ఉన్నారు. అలాగే మొత్తానికి రాలేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళకి న్యాయం చేసి ఇంకా సెచ్యురేషన్ పడలేని వాళ్ళు ఉన్నారు, ఇంకా స్థలాలు ఇవ్వలేని వాళ్ళు ఉన్నారు. కొడుకు నోదెక్కని తల్లి నోదెక్కని పెట్టేసి బాబు తల్లిని ఇక్కడ ఉంటాను నేను, నా కొడుకు అక్కడ ఉంటాడు, నాకు కష్టం వస్తుంది, అక్కడి నుండి పరిగెట్టొచ్చేలాగా నా ప్రాణం పోదా? పోదు కదా బాబు. అందరినీ గోతాన్ని చేర్పించమనండి. మేమేమో గవర్నమెంట్కి మేము ఎప్పుడు సహకరించాం కాబట్టే బాబు. నువ్వు 100 ఇళ్ళు లోపల గవర్నమెంట్ తీయమని రూల్ ఉంది, 400 గడప తీయమని రూల్ ఎక్కడా లేదు కదా బాబు. కానీ మేము గవర్నమెంట్ సహకరించాం. మాకెందుకు గవర్నమెంట్ సహకరించలేదు చెప్పండి బాబు. మేము గవర్నమెంట్కి ఎందుకు మేము సహకరించలేదని మమ్మల్ని ఎంత రోడ్డు ఎక్కించారు బాబు. తక్షణంగా ఇన్నాళ్ళు పెట్టి లేండి ఈ రోజు తక్షణంగా వెళ్ళిపోండి అంటే మేము ఏమైపోతాం? మాకు న్యాయం చేయమనండి. మా కలెక్టర్ గారు, మా దివ్య మేడమ్మ, మాకు ఆర్డీఓ బాబు, ఎంఆర్ఓ బాబు వచ్చి, మా దివ్యమ్మ వచ్చి మీకు న్యాయం చేస్తున్నాం అమ్మా, మేము పంపించే వరకు మీరు ఇక్కడే ఉండండి అమ్మా అని మాకు 3 నెలలు గడువు ఇచ్చి వర్షాకాలం పోయే వరకు మేము ఎక్కడికి వెళ్ళాం. మాకు అన్ని సదుపాయాలు చేస్తేనే మేము వెళ్తాం బాబు. మీకు అందరికీ వందనాలు. అంటే ఆ సదుపాయాలంటే ఎలాంటివి కావాలి? ఎలాంటి సదుపాయం లేదు బాబు. కరెంటు లేదండి, నీళ్లు లేవు, కరెంటు లేదు, రోడ్డు సదుపాయం లేదు, సైట్ అలాట్మెంట్ కూడా శుభ్రం లేదు, మాకు చేతికి ఒక పట్టా ఇవ్వలేదు. ఇదిగో అమ్మ మీ సైట్ అని చూపించలేదు, వెళ్ళిపోండి అంటే ఎక్కడికి? అంటే గతంలో మిమ్మల్ని ఆల్రెడీ ఇల్లులు కట్టుకోమని అలాట్మెంట్ చేసిన డబ్బులు కూడా వేసారు కదా, మరి ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ ఈ రకంగా మీరు ఎలా మాట్లాడారు? అన్ని మార్పులు వాళ్ళే చేశారు బాబు. మాకు శంకుస్థాపనలు చేశారండి. ఫస్ట్ వైఎంఆర్లో స్థలాలు ఇచ్చారు బాబు, శంకుస్థాపనలు చేసుకున్నామండి, ఆఫ్ చేసేసారండి. ఒక్క ఇల్లు అరుగులైన వాళ్ళకి ఇవ్వకుండా ఒక్క కుర్రాడికి ఇల్లు ఇవ్వకపోవడం వల్ల ప్రభుత్వ నాయకులు అందరూ ఆఫ్ చేసి ఇంతమంది జనాన్ని ఆఫ్ చేశారు బాబు. ఆ ఒక్క ఇల్లు రాకపోవడం వల్ల ఈ రోజు అదే మంది ఈ ప్రజల్లో ఒక్కిళ్ళు కోసం ఆఫ్ చేసిన ఈ ప్రభుత్వం, ఈ నాయకులు అందరూ కలిపి ఒక్కింటి కోసం ఆఫ్ చేశారు. ఈ ఏళ 80 ఇళ్ళు ఉన్నారండి లేనోళ్ళు, వాళ్ళందరినీ అట్టే పెట్టి తరలించే పనేటి బాబు? అది మేము కోరుకుండేది. ఒక్కింటికి న్యాయం చేసినప్పుడు ఇన్నిళ్ళకి ఎందుకు న్యాయం చెయ్యాలి? మా తండ్రికి ఒక్కరికే ఇక్కడ ఇచ్చారండి. ఉన్న పిల్లలు 2 3 అందరికి చేపూరు ఇస్తున్నారండి. చేపూరు అయితే మేము వెళ్ళమండి, ఊరంతా ఇక్కడే ఉంటాం. మేమైతే ఏ ఊరు వెళ్ళం. మొదటి నుంచి అదే చెప్తున్నామండి. ఎందుకంటే తల్లి ఎక్కడ, పిల్లలు అక్కడ, భూములు కూడా ఇక్కడే ఉన్నాయి సార్. బోల్డ్ ప్లేస్ ఉంది సార్, ఇంకానా మాకు ఇక్కడ ఇవ్వాలి సార్. కానీ ఇక్కడ నుంచి జనాలను తరలించి అక్కడికి ఎక్కడికో వేరే ఊరు పంపించడం ఏంటి సార్ మమ్మల్ని? అదే మేము అడుగుతున్నామండి. అంటే ఇక్కడ ఇవ్వలేదా మీకు? మాకు ఇక్కడ ఇవ్వలేదు సార్. మాకు సేపూర్ ఇచ్చారు సార్. సేపూర్ ఓన్లీ ఇక్కడ తండ్రులకు ఒక్కరికే ఇచ్చారు సార్. అందులో ముసలోళ్ళు ఉన్నారండి, మురగోళ్ళు ఉన్నారండి, కాళ్ళు చేతులు ఇరిగిపోయిన వాళ్ళు ఉన్నారండి. వాళ్ళేమో ఇక్కడ పెట్టి మేము ఎక్కడో ఉండవలసిన పని ఏంటి సార్? ఇప్పటికే 15 సంవత్సరాల నుంచి వాళ్ళతో పాటు ఒక్కొక్క ఇంట్లో 4 ముగ్గురేసి అందులో కారిపోయినా సరే అలాగే చేసుకొని వచ్చామండి. మేమేమి గవర్నమెంట్ కి వ్యతిరేకం కాదండి, వాళ్ళకి చెప్పినట్టు మేము వాళ్ళకి ఇచ్చామండి. కానీ మాకు న్యాయం అయితే జరగలేదండి. ఇంకా రాలేని పిల్లలు చాలా మంది ఉన్నారండి. ఆ రోజు మాకు ఫస్ట్ గుంటే ఇక్కడ మీటింగ్ పెట్టి చెప్పినప్పుడు 18 సంవత్సరాలు దాటిన ఆడపిల్లలకు కానీ, పిల్లలకు కానీ, పెద్దోళ్ళకి కానీ ప్యాకేజ్, ఇల్లు అన్ని ఇచ్చి మీకు సదుపాయాలు అన్ని చేసి మిమ్మల్ని మీకు సదుపాయం చేసిన తర్వాత మీకు నివాసం కల్పించిన తర్వాతే అక్కడికి తరలిస్తామని చెప్పారు. ఈ రోజు అసలు ఏటి ఇలా నట్టేట్లో పడిసేసినట్టు పడిసేసారు. తల్లి నొక్కాడా, పిల్ల నొక్కాడా అలా పడిసారు. మమ్మల్ని ఏమో ఎస్సీ వాళ్ళ భూములు ఉన్నాయి సార్, ఇంకా అక్కడ ఆ భూములు కూడా మమ్మల్ని అడగలేదు సార్. అడిగేమని చెప్పి వాళ్ళే అనుకొని గవర్నమెంట్ ఆ భూమి తీసుకోకుండా చేపూరుకు తరలిందారని చూస్తున్నారు సార్. మేమైతే వెళ్ళం సార్ అక్కడికి. ఇదే మాట మొన్న ఎంఆర్ఓ గారు లాటరీ తీసినప్పుడు కూడా చెప్పాం సార్. అసలు ఎంఆర్ఓ గారు మా మాట పట్టించుకోలేదు సార్. అయినా సరే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి కూడా కంప్లైంట్ కూడా రాసి పెట్టాం సార్. మేము మాకు ఇమ్మని చెప్పేసి మేమైతే ఊరైతే వదిలి వెళ్ళమండి. మేమందరం ఇప్పుడు వరకు అన్ని క్యాస్ట్లో అన్ని కులాలలో కూడా తల్లి పిల్లల్లా కలిసిమెలిసి ఉన్నాం సార్. ఇప్పుడు వరకు మమ్మల్ని అయితే విడదీసి పాడేశారు సార్. మమ్మల్ని అయితే అసలు జనాలందరినీ కలిసిమెలిసి ఉండేలా చెయ్యాలండి ఎవరైనా సరే. కానీ మమ్మల్ని ఈ రోజు విడదీసి రోడ్డుకి ఎక్కించి ఎంతలా ఏడిపిస్తున్నారో మమ్మల్ని. మాకైతే న్యాయం చేసే వాళ్ళు 2015 నుంచి పోరాడుతున్నామండి. మా ఇంటి పేరు మీద వచ్చింది 253, వేరే ఇంటి పేరు మీద రాశారండి. నాయకులంతా తారుమారు చేశారండి. ఫస్ట్ మాకు వచ్చింది శంకుస్థాపన చేసామండి, మా అత్తగారి పేరు మీద వచ్చింది వేరే వాళ్ళ పేరు మీదకి రాశారండి. ఎంత ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళాము, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము, అందరి దగ్గరికి వెళ్ళాము, అయినా న్యాయం జరగట్లేదండి. కలెక్టర్ గారి దగ్గర నుంచి నోటీస్ వచ్చినా సరే మాకు రాయడానికి ప్రభుత్వం అంతా తారుమారు చేసేస్తున్నారండి ఇక్కడ నాయకులే.
ఎంతమందిని అడగాలండి? ప్రతి ఒక్క దాంట్లో మేము వెళ్తున్నాం, ప్రతి ఒక్కరిని అడుగుతున్నాం. ఆర్డీఓ ఆఫీస్కి తిరిగాం, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. మాకు మాత్రం న్యాయమే జరగట్నివ్వట్లేదండి. మా ఇంటి పేరు మీద వచ్చింది కూడా వేరే వాళ్ళ పేరు మీదకి రాసేస్తున్నారండి, తారుమారు చేసేస్తున్నారండి మొత్తం అంతా. మేము ఎలా నివసిస్తున్నాం మీకు అర్థం బ్యాగకి వేయలేదు బాబు, ముసలి వేయకంట వదిలేసారు నా ఇల్లు. నేను ఎలా బతకాలో తెలియదు నాకు. బ్యాగకి వేయలేదు బాబు, ఏం చేయను, ఎలా లేదు మీకు ఇల్లు లేదా ఇక్కడ? మీకు పెద్ద ఇల్లే ఉన్నది, ఏమో ఎందుకు వేయలేదో ఏం తారుమారు చేశారు. నాకు బ్యాగకి రాలేదు, తెలీదు. చాలా ఇబ్బందుల్లో పడుతున్నాం ఇప్పటికీ కూడా. అదిగో వేస్తున్నాం ఇదిగో వేస్తున్నాం అంటున్నారు, ఇదే చెప్తున్నారండి సమాధానం. వాళ్ళకి వచ్చే కదా వీళ్ళకి వచ్చే కదా అంటున్నారు. ఇప్పుడు సడన్ గా 4వ తారీఖుల్లో ఖాళీ చేసేలా వెళ్ళిపో అంటున్నారు. ఎక్కడికి వెళ్ళిపోతానండి? తల్లి పిల్లలతో మొత్తం సమాధానంతో ఎక్కడ బతుకుతారు? ఇప్పుడు చెప్పండి సమాధానం. మాకు న్యాయం కావాలంతే. ఇప్పుడు ఇలాగా రోడ్డుని ఇలాగా నిర్బంధించి ఇలా వాహనాలు ఆపడం వల్ల మీకు న్యాయం సార్, మా పరిస్థితి ఎక్కడికి వెళ్ళినా న్యాయం జరగట్లేదు సార్. మాకు ఈ మార్గం తప్ప వేరే మార్గం ఏం కనబడట్లేదు సార్. ఎక్కడికి వెళ్ళినా న్యాయం జరగట్లేదండి. కుమ్మరిలో సమస్య అనేసరికి అందరూ వెళ్ళిపోండి అని అంటున్నారు, కానీ మాకు ఎక్కడా న్యాయం జరగట్లేదండి. ఈ రకంగానే న్యాయం జరుగుతుందని ఈ రోజు మేము రోడ్డు ఎక్కాం సార్. మాకు ఎక్కడికి వెళ్ళినా న్యాయం జరగట్లేదండి. అందుకని ఎక్కడికి ఆపేస్తున్నారు కదా సార్, ట్రాఫిక్ ఆపారు అన్నారు కదా సార్. ఇంత ట్రాఫిక్ ఆపి ఇంత మంది ప్రజలు ఇంత బాధపడుతున్నారు కదా సార్. కనీసం ఒక అంబారో గారు కానీ ఎవరన్నా వచ్చి మాకు ఎవరన్నా ఒక్కటన్నా ఏదన్నా మాట చెప్పారా సార్? అసలు ప్రజలనే పట్టించుకోలేదు సార్. ఇంకా ప్రజలే పట్టించుకోవట్లేదు సార్. ఇంకేంటంటే మాకు ఏం న్యాయం జరుగుతుంది? చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉన్నాం బాబు. అది వస్తుంది ఇది వస్తుంది, బొమ్మ ఆడిచారు కానీ తల రాలేదు, ప్యాక్ రాలేదు, ఎలా ఏడ్పుతున్నారు. ఆడవారి దగ్గరికి వెళ్ళాం బాబు, ఆడవారి దగ్గరికి వెళ్ళామండి, ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళామండి, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళామండి. కాగితాలు తీసుకున్నారు, మీ తలలు మీకు వస్తాయి బాబు, మీరేం కంగారు పడుకున్నారు. ఇదిగో ఇప్పుడు వచ్చి తాళంలో ప్యాక్ రాలేదు, చాలా మందికి రాలేదు. నాతో పాటికి ఎవరికి రాలేదు, మస్తు ఇబ్బంది పెడతారు. ఇది చూస్తున్నాం ఇక్కడ అయితే. ఇక్కడైతే గ్రామస్తులు అయితే రోడ్డు ఎక్కి రోడ్డుని నిర్బంధించిన పరిస్థితి ఉంది. తమకు న్యాయం చేయాలంటూ కూడా ఈ యొక్క ప్రభుత్వాన్ని అయితే వేడుకుంటున్న పరిస్థితి ఉంది. ఇంకా కొంతమంది వ్యక్తులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి అసలు మీ సమస్య ఏంటి? విజ్ఞప్తి సార్, నారా చంద్రబాబు నాయుడుకి, నరేంద్ర మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి నాకు ఒక విజ్ఞప్తి అండి. కమిషనర్ R&R విజయవాడ వారికి, రాజమండ్రి వారికి, కాకినాడ వారికి, పెద్దాపురం ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, యనమల దివ్య గారికి అండి, యనమల కృష్ణ గారి ఆధ్వర్యంలో యనమల దివ్య గారికి నాకు ఒకటే విజ్ఞప్తి. ఇక్కడ మాకు ఇల్లుకి అక్కడ సదుపాయం దుద్దిలావలో కరెంటు, వాటరు, రోడ్డు సదుపాయం అన్నీ కల్పిస్తే మేము వెళ్ళిపోతామండి. 2007లో వచ్చిన తర్వాత అండి 18 సంవత్సరాలు నిండిన మగపిల్లలకి ఇస్తామన్నారండి. తర్వాత అలాగా జీవో మారి 18 సంవత్సరాలు ఆడపిల్లకి మగపిల్లోడికి కొడుకులు వారసులు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా వస్తాయండి, అంతమందికి ఇస్తామన్నారండి. కానీ మరి 2015 నుంచి మేము పెడుతూనే ఉన్నాం. 2015 నుంచి ఎన్ని సార్లు అయితే మా అప్లికేషన్ తీసుకున్నారో అన్ని సార్లు పెడుతున్నాం, కానీ అన్ని సార్లు రిజెక్ట్ అవుతుంది. ఎందుకు రిజెక్ట్ అవుతుందండి? మొన్న ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళి కనుక్కుంటే ఏది సరిపోలేదని ఉన్నదండి. మరి మా తమ్ముడికి వచ్చిందండి, మా తమ్ముడు నాకన్నా చిన్నోడే కదండి. మరి మా తమ్ముడికి వచ్చిన ఆ ఏజ్ ఎందుకు సరిపోలేదండి? నా ఏజ్ మా సరిపోలేదు కదండి. ఏజ్ అది ఎంతవరకు న్యాయం అండి? ఏజ్ సరిపోలేదని. మా అక్కకండి 2018లో ఎప్పుడో పెళ్ళయిందండి, 2015 లోపు జీవో చూశారు. మరి 2018లో పెళ్ళైన అమ్మాయికి ఎలా తీసేశారండి? 2018లో ఉన్న అమ్మాయికి ఎలా తీసేశారు? అలా మనిషికి ఇంటింటికో సమస్య అండి. అందరికి ఎవరికి కూడా ఇంటింటికో సమస్య ఉందండి. అందరూ సమస్యలు తీర్చిన తర్వాత ఊరు వదిలేసి వెళ్తారండి ఎవరైనా సరే. చాలా మంది సమస్యలు ఉన్నాయి. 2000 నాది వచ్చి పైల గోవిందరాజు అండి. మా అన్నయ్య గారి పేరు వచ్చి పైల అప్పులైడు. 2009లో మా అమ్మగారి పేరు అవార్డు వచ్చిందండి. 2014 కల్లా మా అన్నగారి పేరు మా అన్నయ్య గారి పేరు ఒకటి అవడం వల్ల మా అన్నయ్య గారికి నష్టపరిహారం అండ్ ప్యాకేజ్ కూడా వచ్చిందండి. అప్పుడు మళ్ళీ నేను ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్తే అది మిస్కమ్యూనికేషన్ వల్ల మీ నాన్నగారి పేరు మీ అన్నయ్య గారి పేరు ఒకటి అవడం వల్ల నీకు రాలేదు అన్నారు. నేను ఇప్పుడు పెళ్లి చేసుకొని అన్నీ అయిపోయి నాకు ఇప్పుడు 40 సంవత్సరాలండి, ఇప్పటికీ నాకు రాలేదండి. నేను ఇంకా పోరాడుతున్నానండి. ఇప్పుడు ఆర్డీఓ గారు భాను గారు ఒప్పుకున్నది ఏంటంటే మాది గవర్నమెంట్ తరఫు నుంచి మిస్కన్సెప్షన్ జరిగింది, R&Rలో తప్పు జరిగింది అని ఒప్పుకున్నారండి ఆయన. మేము కూడా ఇప్పుడు ఎంఆర్ఓ గారు కూడా ఇచ్చానండి. గత 3 నెలల నుంచి తిరుగుతున్నానండి. 2018 నుంచి కూడా ఇదే చేస్తున్నామండి మేము. ఇప్పుడు కూడా మాకు హెల్ప్ చేరలేదు అసలు. ఇప్పుడు న్యాయం చేస్తే చాలు సార్, మాకు రాస్తే చాలండి. ఎందుకు సార్ ఇన్ని సంవత్సరాల నుంచి తెప్పించుకుంటున్నారు? ఇంకా రాలేని వాళ్ళు 4 మంది ఉన్నారండి. ఒక్కసారి రాలేని వాళ్ళు
కోసం కూడా కొంచెం ఆలోచించండి. సో ఇది చూస్తున్నాం, ఇక్కడ గ్రామస్తులు అయితే ఒక్కొక్కరిది ఒక్కొక్క సమస్య చెప్పుకుంటూ వారైతే ఆవేదన చెందుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ సమయంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ యొక్క ఎంఆర్ఓ గారు, అలాగే ఆర్డీఓ గారు, జిల్లా కలెక్టర్ గారు, అలాగే స్థానిక ఎమ్మెల్యే దివ్య గారు కూడా మా సమస్యను వెంటనే పరిష్కరించాలని అయితే వారు కోరుతున్న పరిస్థితి ఉంది. అలాగే ఈ యొక్క ఎంఆర్ఓ ఇచ్చిన ప్రకటన అయితే వారు ఖచ్చితంగా మేము చేయమని చెప్తున్నారు. ఈ 4వ తారీఖు కల్లా ఖాళీ చేయాలన్న ప్రకటన అయితే అది మంచి పద్ధతి కాదని, ఎందుకంటే ఉన్నట్టుండి ఎక్కడికి వెళ్ళిపోవాలో తెలియని పరిస్థితిలో ఉన్నామని, అలాగే చిన్నపిల్లలతో అలాగే వృద్ధులతో ఇల్లు లేకుండా వేరే దగ్గరికి వెళ్ళమంటే వెళ్ళలేని పరిస్థితి కాబట్టి తక్షణం వారికి పునరావాసం కల్పించిన తర్వాత ఇల్లుకి కట్టుకోవడానికి కావాల్సిన వసతులు కల్పించిన తర్వాత ఇక్కడి నుంచి ఖాళీ చేస్తామని చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వం దీనిపై వెంటనే స్పందించాలని అయితే ఇక్కడ గ్రామస్తులు అయితే కోరుతా ఉన్నారు. అలాగే చాలా మందికి, కొంతమందికి ఆర్ఆర్ ప్యాకేజ్ రాలేదంటున్నారు, ఇల్లు ప్లేస్ అలాట్ చేయలేదంటున్నారు. అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యతో అయితే ఈ గ్రామస్తులు అయితే ఆవేదన చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ప్రస్తుతం కుమ్మర్లో ఉన్న పరిస్థితి. కుమ్మర్లో కాలనీ వాసులందరికీ కూడా ముఖ్య విజ్ఞప్తి అండి. ఇప్పుడు ఏదైతే మనం పోలవరం కాలువ నిర్మాణ నిమిత్తం కుమ్మర్లో కాలనీ వెనుక ఉన్నటువంటి గ్రామస్తులందరికీ కూడా పట్టాలు మంజూరు ఇంటి పట్టాలు మంజూరు చేయడమైనది. కాబట్టి రేపు శుక్రవారం నుంచి అక్కడ పెద్ద ఎత్తున ఈ కాలువ తవ్వకాల పని నిమిత్తం పెద్ద రాళ్ళను తొలగించడం కోసం మందుగుండుతో పేల్చడం జరుగుతుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులందరూ వాళ్ళకి కేటాయించబడినటువంటి పట్టాలు మంజూరు చేయబడినటువంటి ప్రాంతాలకు కానీ లేదా మరేదైనా సురక్షిత ప్రాంతాలకి తరలి వెళ్ళమని వారిని అందరినీ కూడా కోరడం జరుగుతుందండి. అందరూ కూడా దయచేసి శుక్రవారం లోపు ముందుగానే కుమ్మర్లో కాలనీ వారందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని, అక్కడ కాలనీని పూర్తిగా ఖాళీ చేయాలని చెప్పేసి కోరడం అయిందండి. థ్యాంక్ యూ. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.